తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్దారులకు గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలో అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా త్వరలో కసరత్తులు ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్ల కోసం 10 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం 11 రకాల పింఛన్లు అందిస్తోంది. మొత్తం 42 లక్షల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. పింఛన్ తీసుకుని చనిపోయిన వాళ్ల స్థానంలో కొత్త వారిని చేర్చే అంశంపైన ఆలోచన చేస్తోంది. మరోవైపు త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అర్హులను త్వరగా ఎంపిక చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను భావిస్తూ ఉన్నారు. బడ్జెట్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. కొత్త పింఛన్ల ప్రతిపాదనను పంచాయతీరాజ్ శాఖకు త్వరలో పంపనున్నారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. ఈ మేరకు కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని అటు అధికారులు సైతం కసరత్తులు చేస్తున్నారు. అన్నదాతలకు గుడ్ న్యూస్. తెలంగాణ రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు సమయం వచ్చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా రేపటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాను పక్కాగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు 1,49,00,000 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు సర్కార్ నివేదికను అందజేశారు. ఆ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావించిన ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను సిద్ధం చేసింది. అయితే సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగు యోగ్యం కావని తేల్చిన అధికారులు వాటి సర్వే నంబర్లను కూడా బ్లాక్ చేశారు. ఈ మేరకు ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా అమలుతో 8,900 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ కోసం ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఈ మేరకు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాష్ట్ర ప్రభుత్వానికి డ్రాఫ్ట్ ను సమర్పించారు. ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు స్కూల్స్ కాలేజీలో ఫీజుల పెనుభారంగా మారాయని ఎంతో మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ కాలేజ్ యాజమాన్యాలు ఫీజులను కూడా ప్రతి సంవత్సరం పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు తయారీ బాధ్యతను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి అప్పగించింది. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులకు టీఏఎఫ్ఆర్సీ ఉన్నట్లుగానే రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించాలని, దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్ గా ఉండేలా సిఫార్సు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ కు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం జాయింట్ సెక్రటరీ వెంకట్, ఇతర ప్రతినిధులు ఇటీవల కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి వినతిపత్రం అందించారు. ప్రతి ఏడాది ఫీజులు పెంచడం కాకుండా ఇంజనీరింగ్ కాలేజీల మాదిరి 3 ఏళ్లకోసారి ఆడిట్ నివేదికలను పరిశీలించి పెంపును నిర్ణయించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ విభాగం ఉండాలన్నారు. దేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా పాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 3 రకాల పాల ధరలను తగ్గిస్తున్నట్లు అమూల్ తెలిపింది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ రకాల పాలపై లీటర్కు రూపాయి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమూల్ గోల్డ్ మిల్క్ లీటర్ ధర 66 రూపాయలుగా ఉండగా ఇకపై 65 రూపాయలకే లభించనుంది. లీటర్ 54 రూపాయలున్న అమూల్ తాజా పాల ధర 53కు తగ్గింది. అమూల్ టీ స్పెషల్ పాల ధర ప్రస్తుతం మార్కెట్లో 62 రూపాయలుగా ఉండగా కంపెనీ తగ్గింపు నిర్ణయంతో ఇకపై 61 రూపాయలకు లభించనుంది. ఇవాల్టి నుంచే ఈ సవరింపు ధరలు అమల్లోకి వస్తాయని అమూల్ పేర్కొంది. అమూల్ పాల ధరల తగ్గింపుపై సంస్థ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. తమ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధరలు తగ్గించినా నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదని, తమ ఉత్పత్తుల అధిక నాణ్యతను అలాగే కొనసాగిస్తామని అన్నారు. దీనిపై అమూల్ పాల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వాసులకు గుడ్ న్యూస్. కాల్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖపట్నం పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్ పుదుచ్చేరి, చెన్నై, విశాఖపట్నం మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీస్కు షిప్పింగ్ ఏజెంట్గా వ్యవహరిస్తోంది. విశాఖను అంతర్జాతీయ పర్యాటక అవనికపై నిలిపే క్రూయిజ్
పూర్తి హంగులతో సిద్ధమైంది. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజర్ టెర్మినల్ ఐసీటీగా పిలిచే దీన్ని 96,05,00,000తో కేంద్ర పర్యాటక విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించాయి. దీని నౌక ఆకారంలో 2,000 మందిని తీసుకువెళ్లగల సామర్థ్యం గల క్రూయిజ్లు నిలిపేందుకు వీలుగా సిద్ధం చేశారు. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్లెట్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజ్లతో టెర్మినల్ సిద్ధమైంది. 2024 ఏప్రిల్లో ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ ది వరల్డ్ ఇక్కడికి వచ్చింది. ఇది విశాఖ నగర సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు అత్యంత సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ పర్యాటకులకు అత్యంత అనువుగా ఉంది.